హరే కృష్ణ అందరికీ. సంజయుడు ధృతరాష్ట్రుని పృథివీపతి అని ఎందుకు సంబోధిస్తున్నాడో తెలుసుకుందాం. మహాభారత యుద్ధానికి మూలకారకుడైన ధృతరాష్ట్రునితో తాను కటువుగా మాట్లాడబోతున్నందుకు ఇలా ప్రశంసతో సరిచేయాలని మరియు ఒక హెచ్చరిక ఇస్తున్నట్టు. ఇప్పటి వరకు నీవు పృథివీపతివే. ఈ యుద్ధం కాస్త పూర్తయిందా ఈ పృథివీ నీ చేతి నుండి జారిపోతుంది అని హెచ్చరిస్తున్నాడు కూడా. ఇంకా పాండవుల శంఖధ్వని ఎలా ఉందో వర్ణిస్తున్నాడు సంజయుడు. కౌరవుల శంఖధ్వనులు గురించి ఏ వర్ణన లేదు. పైగా వారి శంఖధ్వనులు గజిబిజిగా ఉండి పాండవులకేమీ భయం కలిగించలేదు. కానీ పాండవ శంఖధ్వని కౌరవుల గుండెలు బ్రద్దలు చేసిందని చెప్తూ పరోక్షంగా ధృతరాష్ట్రుని గుండెను బెంబేలెత్తిస్తున్నాడు సంజయుడు. ఇలా పక్షపాత ధోరణితో ఎందుకు చెప్తున్నట్టు నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అంటిల్ దెన్ రాధాకృష్ణ.